హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకి వాట్ ఈజ్ రికర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్, రికర్షన్ అంటే ఏంటి ఈ జావాస్క్రిప్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది డెఫినేషన్ చూసినట్టయితే రికర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ టెక్నిక్ వేర్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ స్పెసిఫిక్ బేస్ కండిషన్ ఈజ్ మెట్ టు స్టాప్ ఎగ్జిక్యూషన్. రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షను తనకు తానుగా కాల్ చేసుకోవటం. అంటే ఒక రిపీటెడ్ ఒక లూప్ ఉంది మనకు, రిపీటెడ్గా జరగాలి. ఒక రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఒక ఫంక్షన్ మనకి ఒక రిపీటెడ్గా ఒక వర్క్ జరగాలి, ప్లస్ దానికి ఒక కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యే వరకు అది రిపీటెడ్గా జరిగిన తర్వాత ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వగానే అది ఆటోమేటిక్గా ఏమాలి, ఆగిపోవాలి. దాని ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోవాలి. మనం దాన్ని కాల్ చేయం, ఆటోమేటిక్గా తాను ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ స్పెసిఫిక్ బేస్ కండిషన్. ఒక కండిషన్ పెడతాము, ఆ కండిషన్ రీచ్ అయ్యే వరకు, ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఆ ఫంక్షన్ అనేది తనకు తాను కాల్ చేసుకొని రిపీటెడ్గా అది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ కండిషన్ మనకి ట్రూ అయిందో ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. ఆ యొక్క ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడం, కాల్ చేయడం ఆగిపోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటి వాటిని రికర్షన్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు జావాస్క్రిప్ట్లో. రికర్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ రిపిటేషన్ లైక్ ఫ్యాక్టోరియల్ క్యాల్కులేషన్, ఫిబొనాచి సీక్వెన్స్ ఆర్ ట్రీ ట్రావెల్స్. అయితే మనము ఎక్కువగా కామన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి రిపీటెడ్గా మనకి ఒక ప్రాబ్లం అనేది రిపీటెడ్గా జరగాలి, ఒక కండిషన్ అనేది రిపీటెడ్గా మనకి కావాలి, ఒక క్యాల్కులేషన్ అనేది రిపీటెడ్గా మనకి జరగాలి అనుకున్నప్పుడు ఈ రికర్షన్ ఫంక్షన్ ఈ ఫీచర్ని మనము యూజ్ చేస్తాం. ఉదాహరణకి మనకి ఫ్యాక్టోరియల్ క్యాల్కులేషన్ ఉంది, అది ఒకటి. ఫిబొనాచి సీక్వెన్స్ మనం కావాలనుకున్నప్పుడు అదొకటి. అలాగే ట్రీ ట్రావర్సల్, ఇలాంటి క్యాల్కులేషన్స్, ఇలాంటి ఫంక్షన్స్ మనకు రాయాలనుకున్నప్పుడు మనం రికర్షన్ ఫంక్షన్ని యూజ్ చేసి ఈ యొక్క ఫంక్షన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ రికర్సివ్ ఫంక్షన్ హ్యాజ్ 2 కండిషన్స్ అనమాట. ముఖ్యంగా బేస్ కేస్ అని ఒకటి ఉంటుంది, రెండవది రికర్సివ్ కేస్ అని ఉంటుంది. ఒకటి బేస్ కేసు, రెండవది రికర్సివ్ కేసు. బేస్ కేస్ అంటే కండిషన్ టు స్టాప్ రికర్షన్, అంటే ఒక కండిషన్ రాస్తాం అనమాట. ఆ కండిషన్ ట్రూ అవ్వగానే, ఆ కండిషన్కి మెట్ అవ్వగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఆ రికర్షన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోద్ది. ఇది ఒకటి అనమాట. ఇదొక పార్ట్. సెకండ్ ఏంటంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. రెండోది అంటే తనకు తానుగా కాల్ అవడం, తనను తానుగా మనం ఎవరు కాల్ చేద్దాం, తనకు తానుగా అది ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు కాల్ అవటం. ఈ రెండు అనేవి ఈ యొక్క ఫంక్షన్ లోపల ఉండే 2 పార్ట్స్ అన్నమాట. అయితే దీని ఫీచర్స్ ఏంటి చూసుకుంటే రికర్షన్ ఫంక్షన్ బ్రేక్స్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్. ఇది పెద్ద కండిషన్స్, పెద్ద రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము వాటిని చిన్న వాటిగా డివైడ్ చేయడం కోసం ఈ రికర్షన్ ఫంక్షన్ని మనము యూజ్ చేస్తాం. ఇట్ మస్ట్ హ్యావ్ బేస్ కండిషన్ టు అవాయిడ్ ఇన్ఫినిట్ కాల్స్. ఇక్కడ బేస్ కండిషన్ అనేది మనం రాయకపోతే అది ఇన్ఫినిట్గా తిరుగుతూనే ఉంటుంది. ఇన్ఫినిట్గా అది ఎందుకంటే రిపీటెడ్ టాస్క్ కదా అది. కండిషన్ ఆ బేస్ కండిషన్ లేకపోతే బేస్ కండిషన్ ఉంటే ఆ బేస్ కండిషన్ అది ఎప్పుడైతే ట్రూ అయిందో ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇక్కడ బేస్ కండిషన్ పెట్టకపోతే రిపీటెడ్గా అది ఇన్ఫినిట్గా తిరుగుతూనే ఉంటుంది. అది కాల్ అవుతూనే ఉంటుంది అనమాట. యూస్ఫుల్ ఇన్ మ్యాథమెటికల్ డౌమ్ అండ్ డేటా స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మనం ఎక్కువ కామన్గా యూజ్ చేసేది మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి, క్యాల్కులేషన్స్కి యూజ్ చేస్తాము. డౌమ్ అండ్ డేటా స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక ఫ్యాక్టోరియల్ నెంబర్ తీసుకున్నాను నేను ఫంక్షన్ని. ఫ్యాక్టోరియల్ మనకు తెలుసు, మనకి ఆటోమేటిక్ ఇక్కడ మనం చెప్పుకున్నాము ఫ్యాక్టోరియల్ క్యాల్కులేషన్ అని చెప్పేసి ఎగ్జాంపుల్. ఈ యొక్క ఇలాంటిదే సేమ్ ఒక ఫ్యాక్టోరియల్ నెంబర్ని తీసుకుని n = కండిషన్ రాశాను. ఇఫ్ n = 0 రిటర్న్ 1 అయినప్పుడు మనం ఏం చేయాలి, ఈ రిటర్న్ 1 అనేది ఏంటి, బేస్ కేస్. ఈ రిటర్న్ 1 లేకపోతే ఇది తిరుగుతూనే ఉంటుంది. n అనేది నెంబర్ కాబట్టి మనకి ఇన్ఫినిటీ కాబట్టి n ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫినిటీ కాబట్టి ఏమవుతుంటుంది, ఇది రిపీటెడ్గా కాల్ అవుతూనే ఉంటుంది. రిటర్న్ 1 అయ్యే వరకు మనం ఏం చేస్తాం, ఇది రిపీట్ చేస్తాం అనమాట. ఇది బేస్ కేస్ అనమాట 1 అనేది. రిటర్న్ n × ఫ్యాక్టోరియల్ n-1. ఈ కండిషన్ ఇది ట్రూ. ఇది ఏంటంటే కాల్ చేయడం, ఇక్కడ కాల్ చేయడం. ఇక్కడ రిటర్న్ 1 అవ్వగానే ఇక్కడ ఏం చేస్తుంది, ఇది కాల్ చేస్తుంది. ఇక్కడ బేస్ ఫంక్షన్ ట్రూ అవ్వగానే ఇది ఆగిపోద్ది, రికర్సివ్ ఫంక్షన్ ఆగిపోద్ది. ఇది ఆటోమేటిక్గా తనకు తానే ఇది కాల్ అయిపోతుంది అనమాట. మనం కాల్ చేయట్లేదు దీన్ని. ఒక ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఇక్కడ మనం ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ కాల్ చేయాలి కింద ఫంక్షన్ని, కానీ మనం కాల్ చేయట్లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఇక్కడ ట్రూ రిటర్న్ 1 అవ్వగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏం చేస్తుంది, దీన్ని కాల్ చేస్తుంది అనమాట. ఇది రికర్సివ్ కాల్ అంటారు, ఇది బేస్ కేస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ని ఏం చేశాను, నేను కన్సోల్ చేసి దీన్ని రన్ చేస్తే దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ 120 వచ్చిందనమాట.
120 రావడం జరిగింది. ఇదేంటంటే మనకి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్ చేయడం అని చెప్పేసి అంటారు. దీన్నే మనం ఏమంటారు ముఖ్యంగా ఇక్కడ రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.